Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనం ఈరోజు మీరు మన thumbnail లో చూసినట్లుగా ఇండియన్ ఎకనమీ క్లాసెస్ ఫ్రీ అని చూశారు మీరు, అవునా? ఆ నిర్ణయం నేను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఎకనమీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మీరు ఏ గమనించినా కానీ అందులో మీకు రెండు కనిపిస్తూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఏంటది? ఇండియన్ ఎకనమీ, రెండవది ఏపీ ఎకనమీ. ఇండియన్ ఎకనమీ ప్రత్యేకత ఏంటంటే ప్యూర్ కాన్సెప్ట్ ఏరియా, మొత్తం కాన్సెప్ట్. ఏపీ ఎకనమీ ఏంటి? మొత్తం జియోగ్రఫీ రిలేటెడ్ కాబట్టి ఎక్కువగా ఇందులో ఫ్యాక్ట్స్ చెప్పాల్సి వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఎకనమీ అంటే ఇది నేను డీల్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షైన్ ఇండియాలో నా దగ్గర పర్సనల్గా నెంబర్ ఆఫ్ బ్యాచెస్ నేను చెప్పుకున్నాను. కాబట్టి నేను మీకు వెల్ నోన్ పర్సన్. ఇది ఏపీ ఎకనమీ నరసింహ సార్ చెప్తాడంట అంటే అగ్రి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇండియన్ ఎకనమీ అనేది ఇది పక్కా అంటే ఏంటి, క్వాలిఫైడ్ పర్సన్ చెప్పాలి. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది ఇందులో ఖచ్చితంగా భాగంగా ఉంటుంది. అంటే ఆ ఎకనామిక్స్ మీద కొద్దిగా ఐడియా ఉంటేనే ఇండియన్ ఎకనమీ చెప్పగలరు. నేను ఎంకామ్, మాకు కామర్స్లో ఎకనమీ ఉంటుంది, నేను కాదంటే వాళ్ళ ఇటువంటి ఈ ఫ్యాక్ట్ బేస్ సబ్జెక్ట్స్ని మేము ఏది జాగ్రఫీ ప్లస్ నాది కామర్స్ రిలేటెడ్ ఏరియా కాబట్టి నేను ఈజీగా చేసేసుకోవచ్చు. నేను రెండు చేస్తున్నాను. ఏది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంఎస్సి జాగ్రఫీ చేశాను, జనరల్గా నాది పీజీ ఎంకామ్. కాబట్టి నేను ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతున్నా, సక్సెస్ అయ్యాను. కానీ నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇండియన్ ఎకనమీలో పక్కా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందుకోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, దీనికి మన వెబ్సైట్ నుంచి అంటే మన అకాడమీ తరఫు నుంచి చంద్రమౌళి సార్ చెప్తున్నారు, మీరు చూసే ఉంటారు ఆ సార్ క్లాసులు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఆ సార్ బాగా చెప్తాడు, మీకు తెలుసు. కానీ ఆ సార్ మీకు చాలామందికి తెలియదు. చాలామందికి ఏంటి 99% పీపుల్కి సార్ పరిచయం లేడు. అందుకని నేను అతనితో మాట్లాడి నేను చేసుకున్న ఒప్పందం ఏంటంటే, సార్ కొద్ది రోజులు మీరు ఫ్రీగా చెప్పండి. ఈ ఫ్రీగా చెప్పిన తర్వాత మీ క్యాపబిలిటీ అనేది మీరు పిల్లల ముందు నిరూపించుకోండి. ఆటోమేటిక్గా అది బాగా ఉండి సక్సెస్ అయ్యి పిల్లలతో మీకు ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ తర్వాత మనం పెయిడ్ కోర్సెస్కి వెళ్దామంటే సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అందుకని నేనేం చేశానంటే, ఈ ఇండియన్ ఎకనమీ క్లాసులు ఫ్రీగా మన వెబ్సైట్లో లాంచ్ అయిపోతున్నాను. మొత్తం మనకి గ్రూప్ 2కు సంబంధించి తీసుకుంటే మొత్తం 10 టాపిక్లు ఉన్నాయి. ఈ 10 టాపిక్ల్లో 5 టాపిక్లు పూర్తిగా ఇండియన్ ఎకనమీ మీదే ఉన్నాయి, అవునా? ఇందులో జియోగ్రఫీ రిలేటెడ్ ఏరియా ఉంటే ఐ విల్ సపోర్ట్, నేను సపోర్ట్ ఇస్తాను సార్కి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా ప్యూర్ పక్కా ఎకనమీ కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ కావాలి. ఏదో నేనే చెప్పేస్తానంటే బాగుండదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఎంఏ ఎకనమిక్స్ స్టూడెంట్. అతను ఆల్రెడీ ఆ ఎంఏ ఎకనమిక్స్ చేసిన తర్వాత ఒక 8 years ఎక్స్పీరియన్స్ కూడా అతను గెయిన్ చేసుకున్నాడు. కాకపోతే ఎక్కువగా మనోడు వర్క్ చేసింది ఏంటంటే, వీళ్ళకి చేసే ఏది అకాడమీ పరంగా వర్క్ చేస్తున్నారు సార్. ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో గడిచిన ఒక 2-3 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ సార్ని మన గ్రూప్ 2 ప్రపంచానికి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ మిగతా వాడికి చెప్తున్నప్పుడు గ్రూప్ 2 ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని తీసుకొచ్చి మన వెబ్సైట్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. కానీ నాకు మనసులో ఒక చిన్న ఏదో ఒక ఇంటెన్షన్ ఏంటి, ఎలాగైనా సరే ఈ స్టూడెంట్స్
మెచ్చుకుంటారా లేదా అంటే ఇక్కడ ఏది మెప్పుకోలు కోసం కాదు కదా, నేను అనేది ఏంటి, స్కోర్ కావాలి. ఇప్పుడు ఈసారి చెప్పిన టాపిక్ నుంచి మీకు స్కోర్ రావాలి, అవునా? కాబట్టి ఎక్స్పర్ట్ మనకు అవసరం, అందుకే అతన్ని నేను ఎంచుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఆగస్టు 1వ తేదీ వరకు, అంటే ఈ నెల, నెక్స్ట్ జూను, ఆ తర్వాత జూలై, ఈ పీరియడ్ అంతా మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మన వెబ్సైట్లో ఫ్రీగా మీకు అవైలబిలిటీ ఉంటాయి. అదే క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ఉంటే మీరు డౌట్స్ రేజ్ చేయొచ్చు, సార్తో ఇంటరాక్ట్ కావచ్చు, ఇబ్బంది ఉంటుంది. అంటే మేము పెట్టుకున్న నామ్స్ అవి ఏంటి, ముందు స్టూడెంట్కి నచ్చాలి. ఇప్పుడు సాధారణంగా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా, ఇక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే రకరకాల ప్రాంతాల్లో రకరకాల జిల్లాల్లో మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి, టక్కన నేను మీ దాకా రాలేను కాబట్టి నేను మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను. ఇక్కడ నేను మీ దగ్గర నుంచి నేను నయా పైసా ఆశించడం లేదు, జస్ట్ మీ దగ్గర నేను అడుగుతుంది ఏంటంటే ఒక రోజులో ఒక అరగంట సమయం అడుగుతున్నా. ఈ అరగంట సమయము ఈ క్లాస్ మీద మీరు దృష్టి పెట్టండి. మీకు అర్థమైపోతుంది అతను ఎక్స్పర్టా కాదా, అతను సంబంధిత ఎకనమీకి సంబంధించిన వ్యక్తా కాదనేది మీకు 2-3 క్లాసులు వినగానే మీకు అర్థమైపోతుంది. కానీ నేను రిస్క్ తీసుకోదలుచుకోవాలి. కానీ సార్కి నేను చెప్పింది ఏంటంటే, సార్ ఎంత లేదన్నా కానీ మీరు ఫ్రీ సర్వీస్ చేసుకోవాల్సిందే, పిల్లలకి వెల్-నోన్ పర్సన్గా మారాల్సిందే. ఆ తర్వాత మేము పెయిడ్ మాడ్యూల్కి వెళ్తాం. ఇదంటే నేను కూడా ఒకప్పుడు కష్టాల పడి ఈ క్లాసులు చెప్పుకున్నాం అనేది ఏపీ నేను చెప్తే ఎవరు వినలేదు. అప్పుడు జాగ్రఫీ అనేది ఎకనమీ అంటే ఎకనమీలో జాగ్రఫీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, ఏపీ ఎకనమీలో స్టేట్ ఎకనమీలో అంటే ఎవరు వినలా. ఇప్పటికీ చాలామంది ఇగ్నోర్ చేసి ఇండియన్ ఎకనమీనే తీసుకుని వెళ్తున్నారు. కానీ మీకు 150 మార్కుల్లో ఇండియన్ ఎకనమీతో పాటు ఏపీ ఎకనమీ కూడా చదవాలి. ఎవరైతే నేను చెప్పినట్టు చదువుకోవడం జరిగిందో, ఇండియన్ ఎకనమీతో పాటు ఏపీ ఎకనమీని కొద్దిగా మేనేజ్ చేసుకునే క్రమంలో ఏదైతే జాగ్రఫీ ఓరియంటేషన్లోకి వెళ్ళి చదువుకోవడం జరిగిందో మంచి స్కోర్ చేశారు. ఇప్పుడు నేను గ్రూప్ 2 ఉద్యోగం చేస్తున్నా, మీకు చెప్పాను 2012 నోటిఫికేషన్ నాకు జాబ్ వచ్చి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు దీని మీద కొన్ని ఏది టచ్ ఉంది కాబట్టి మంచిగా స్కోర్ చేసుకోగలిగాను. కానీ మీ సీనియర్స్ని కానీ మీ పెద్దవాళ్ళని కానీ మీ స్నేహితులను అడిగి చూడండి, ఇది ఉన్నంత ఈజీగా ఇదైతే ఉంటుంది. ఇది పక్క కాన్సెప్ట్ ఏరియా కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ కావాలి. ఏదో ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి, అంటే ఎకనమీ ఉన్నప్పటికి కూడా అతనికి ఎకనామిక్స్ తెలిసి ఉండాలి. ఇండియా ఎకనమీకి సంబంధించి ఏదో కొంతమంది ఫ్యాకల్టీ సర్వైవ్ అయిపోతున్నారు కానీ కరెక్ట్గా కానీ మీరు కానీ చూసినట్లయితే, అంటే మీలో ఎక్స్పర్ట్స్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఏది ఈ ఎకనమీ పీజీ హోల్డర్స్ కానీ, లేకపోతే కొంతమంది వాళ్ళు చదివి దాని మీద ఉన్న వాళ్ళ వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఈ నిజాలు. ఎందుకంటే ఏదన్నా ఒక అంశం గురించి మాట్లాడేటప్పుడు నేర్చుకొని మాట్లాడే వ్యక్తికి ఆ దాంట్లో ఉండి ఆ ప్రపంచంలో ఒక ఏది ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, దాదాపు ఇంటర్మీడియట్ ఒక 2 years, డిగ్రీ ఒక 3 years, పీజీ ఒక 2 years, దగ్గర 7 years పాటు ఆ ప్రపంచంలో బతికి ఆ ఎకనామిక్స్ మీద, అర్థశాస్త్రం మీద ఐడియా ఉండి భారత ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పడం అనేది చాలా ఈజీ. అందుకే మీరు గమనించండి, ఇన్ని సంవత్సరాలు అయినది 2007 నుంచి నోటిఫికేషన్స్ పడి 2020 దాకా, అంటే 13 సంవత్సరాలు వచ్చినాయి దగ్గర. ఈ 13 సంవత్సరాల వ్యవధిలో కూడా అందరికీ కష్టమైన సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ ఎకనమీ పేరే చెప్తున్నాను. కాబట్టి నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోండి, మీరు అవైల్ చేసుకోండి. ఇక్కడ కామెంట్లు చేసుకోవటానికి కాదు మనం పెట్టింది, గుర్తుంచుకోండి. చేసేవాడు ఎట్లాగో చేస్తూ ఉంటాడు, తల ఉంచుకొని చదువుకున్న పోతూ ఉండటమే. కొద్ది రోజులకి నీకే తెలుస్తుంది. ఇంకోటి, ఏపీ ఎకనమీ ఉంది కదా, ఏపీ ఎకనమీ నేను ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే చెప్పాను, కొన్ని అథెంటిక్ రిపోర్ట్స్ రాలేదు. వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా రేపు జూన్లో కానీ, మ్యాక్సిమం జూన్లో స్టార్ట్ అయిపోతుంది, ఒకవేళ డిలే అయితే జూలైలో స్టార్ట్ అయిపోతుంది. ఆ ఇండియన్ ఎకనమీ కంటే ముందు నాది స్టార్ట్ అవుతుంది. కానీ మీరు సమాంతరంగా మీరు ఇండియన్ ఎకనమీ క్లాసులు ఫ్రీగా చూసుకుంటూ ఉండొచ్చు. ఈ ఏపీ ఎకనమీ అయితే ఖచ్చితంగా పెయిడ్ క్లాసులు ఉంటాయమ్మా. కొంతమంది ఉంటారు క్రింద వెంటనే పెట్టేసేస్తారు, సార్ మీ కూడా ఫ్రీ ఇవ్వచ్చు కదా. నేను ఇవ్వను, ముందే చెప్తున్నా, ఇవ్వను.
ఎందుకంటే నేను ఎలా చెప్తానో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. కాబట్టి ఇంకోటి, ఎకనమీ సబ్జెక్ట్ చెప్పే విధానం కూడా మేము ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఎక్కువగా కరెంట్ ఉంటుంది, ఈ కరెంట్ డేటా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక చిన్న ప్లాన్ వేసామండి మేము. ఇది ఎలా అంటే అలాగ చెప్పకుండా మీకు ఒక సబ్జెక్ట్, ఏది 1 వీక్, ఒక 7 రోజుల సబ్జెక్ట్ అనేది, అంటే 1 వీక్ సబ్జెక్ట్ అనేది మేము రెడీ చేసుకున్న తర్వాత మీకు మేము డిస్ప్లే పెడతాం. ఓకే, అంటే సపోజ్ జూన్లో నేను స్టార్ట్ చేశాను అనుకోండి, జూన్ 1st వీక్ స్టార్ట్ చేశాను అనుకుందాం. నేను కానీ జూన్ 1st వీక్ దాన్ని ఈ క్లాసులు స్టార్ట్ చేస్తే మీకు డిస్ప్లే 2nd వీక్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకునే లోపు నేను మళ్ళీ ఆ 2nd వీక్లో ఏం చేస్తాను, ఇంకొక 7 వీడియోస్ రెడీ చేసేసేసి మళ్ళీ మీకు 3rd వీక్ ఏం చేస్తాను, డిస్ప్లే పెట్టేస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది, ఎందుకంటే ఇది కరెంట్ డేటా. ఎప్పుడు ఎటువంటి రిపోర్ట్స్ వస్తాయి అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇది ప్యూర్ ఫ్రెష్ అమ్మా. అంటే మీరు ఆ వెబ్సైట్లోకి పోయిన వెంటనే మీకు అన్ని క్లాసులు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారిగా ఏమవుతుంటాయి, ఒక బంచ్ ఆఫ్ క్లాసెస్, అంటే ఆ వారంలో చెప్పినటువంటి క్లాస్ అంటే 5 కంటే ఎక్కువ, మ్యాక్సిమం 7, గుర్తుపెట్టుకోండి. 5 కంటే తక్కువ అయితే ఉండవు. 5 to 7 క్లాసెస్ ఏమవుతాయంటే ఒక్కసారికి అప్లోడ్ అవుతూ ఉంటాయి, వీక్లీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సార్ మాకు టైం లేదు, మేము చదవలేము, ఏంటి ఇట్లా చేస్తున్నాను మీరంటే చేరమాకండి, ముందే చెప్తున్నాను. ఓకే, మాతో అసోసియేట్ అయినప్పుడు దానికంటూ ఒక మాడ్యులేషన్స్ కరెక్ట్గా మేము తీసుకుని వెళ్తూ ఉంటాం. కాబట్టి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఏదేమైనప్పటికి కూడా ఏంటి, ఇండియన్ ఎకానమీ క్లాసెస్ అనేవి ఆగస్టు 1వ తేదీ వరకు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇవి యూట్యూబ్లో ఉండవు, మన వెబ్సైట్లో ఉంటాయి, గుర్తుంచుకోండి. www.cguru.in ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యూట్యూబ్లో పెట్టి వ్యూస్ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే మనకు మీకు తెలుసు కదా, యూట్యూబ్ వ్యూస్ పెరిగితే మనీ జనరేట్ అవుతుంది, ఏవో చాలా ఉన్నాయి. కానీ నేను అది పెట్టుకోదలుచుకోలేదు. మన వెబ్సైట్ అనేది మీకు పరిచయం కావాలి. ముందు ముందు మేము పెట్టే రకరకాల కోర్సులు చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి, మీకు ఐడియా ఉందో లేదో. అవి కూడా మీకు ఒక అవగాహన రావాలి. ఏపీ ఎకానమీ మాత్రం మ్యాక్సిమం ఏది జూన్లో ఓపెన్ అయిపోతాయి. అంటే నాకు కూడా కొద్దిగా డేటా నాకు అందుబాటులో రావాల్సింది, వస్తే నేను ఇట్లానే స్టార్ట్ చేసేస్తాను. ఏది ఒక్కసారిగా ఒక 7 క్లాసెస్ ఉంటాయి. ఆ 7 క్లాసులు మీరు ఒక 1 వీక్లో నేర్చుకునే లోపు మళ్ళీ ఇంకో 7 క్లాసెస్ వచ్చి యాడ్ అవుతాయి. అట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ బాక్స్లో మాకు పెట్టండి, సార్ మాకు కావాలి అని పెట్టండి. ఓకేనా, లేదు మా ఆఫీస్ నెంబర్స్ని ఫోన్ చేసి మీ నెంబరు ఎన్రోల్ చేయించుకోండి. అంటే మాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. మేము నీట్గా చేసుకున్న తర్వాత మీ అందరికి మేము ఇంటిమేట్ చేస్తాం. ఓకే, అలా చేసి మీ మెయిల్ అడ్రస్ అయ్యి మా అడుగుతారు. ఆ మెయిల్ అడ్రస్ అవి మీరు తీసుకొని మేము ఎంక్వైరీ తీసుకొని మొత్తం మీకు పెట్టేసేస్తాం. నా ఓల్డ్ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటేనమ్మా, ఆల్రెడీ నా క్లాసెస్ మీరు విన్నారు, కొన్ని ఆగిపోయి ఉన్నాయి కదా, అవి దీని ద్వారా మీరు అవైల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే, మన వెబ్సైట్ గురించి నేను ఒకటి చెప్తున్నాను. మనము చేసే వీడియోస్ అన్ని గుర్తుంచుకోండి అమ్మా, 4K వీడియోస్ అవి. అంటే ప్యూర్ ఇది హెచ్డి క్వాలిటీ ప్లస్లోనే ఉన్నాయి మనకి. కానీ ఈ క్రమంలో ఏమవుతున్నాయంటే కొన్నిసార్లు బఫర్ అవుతున్నాయని చెప్పి చాలామంది అంటారు. అది తప్పు, బఫర్ ఏం కావటం లేదు. కొంతమంది మనమంటే కిటన వ్యక్తులు చేస్తున్నట్టు ఒక ప్రచారం, అది నీట్గానే వస్తున్నాయి క్లాసెస్. కాకపోతే మీకు ఉన్నటువంటి అది ఉంది కదా 240 లేదా 360 Mbps అంటాం కదా, ఈ స్పీడ్లో పెట్టుకొని చూసుకోండి, మీకు కొద్దిగా నెట్ కొద్దిగా ఎక్కువసేపు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, నేను మీకు ఇస్తున్నటువంటి మొత్తం కూడా సంవత్సరం కోర్సులు ఇవన్నీ 1 year యాక్సెస్ ఇస్తున్నాను ప్రతిదీ కూడా. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ జియోగ్రఫీ 500 అని పెట్టాను, అంతేగా. వరల్డ్ ఎంత 6 ఉంది. ఇంకా
టీఎస్ కానీ, ఏపీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, డిజాస్టర్ కానీ ఏది తీసుకున్నా కానీ ఎంత ఉన్నాయి? 1,300,000 ఉన్నాయి. ఓకే, నేను కొంతమందికి చెప్తున్నాను, ఆల్రెడీ మన స్టూడెంట్స్ కూడా కొంతమంది వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అడిగిన వాళ్ళకి ఇవి కూడా వాళ్ళకి ఎక్కువేనంట. సార్ తగ్గించండి అని అంటున్నారు. ఆలోచించుకోండి, మనకు అర్థమైపోతుంది అది వాళ్ళు వాంటెడ్గా చేస్తున్న సంగతి మనకు అర్థమైపోతుంది. కానీ నేను అనేది ఏంటంటే పూర్ పీపుల్ని దృష్టిలో ఉంచుకొని నేను పెట్టినటువంటి ప్రైసెస్ ఇవి. దాదాపు మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే కూడా అయిపోతుంది, ఇస్తున్నాను. ఇంకోటి మ్యాక్సిమం సైట్లో 90% క్లాసులు క్లోజ్ అయిపోయినాయి, అంటే సిలబస్ నేను చెప్పేసేసాను. ఇంకో 10% ఉంది. ఈ మే 31 నాటికి నేను మిగతావి కూడా అంటే ఏంటి మొత్తం క్లోజ్, ఎందుకంటే లాక్డౌన్ కదా, కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఆఫీసులు ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి 31 నేను మ్యాక్సిమం రివీల్ మొత్తం ఈ క్లోజ్ చేసేస్తాను. ఈ క్లోజ్ అయిన తర్వాత నేను ముందే చెప్తున్నాను, 1 year కోర్సెస్ ఇంకా ఉండవు. ఎవరైనా బై చేసుకునే పని ఇప్పుడే బై చేసుకోండి. ఏంటి 3 months ప్యాకేజ్ కానీ, 3 months యాక్సెస్ కానీ, 6 months యాక్సెస్ కానీ పెడతారు. మీరు ఈ 1 year కోర్సెస్ ఏదైతే చూస్తున్నారో అవి 3 నెలల ప్యాకేజీలోకి వచ్చేస్తాయి. మీరు కమర్షియల్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. కమర్షియల్ అయితే కాదు, నాకు తెలుసు అది, నేను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు, మేము ఎంత ఖర్చు చేస్తుందో మాకు తెలుసు. ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్న 1 year కోర్సెస్ మొత్తం కూడా 3 monthsకి వచ్చేస్తాయి. అది దీనికి డబుల్ ప్రైస్తో 6 monthsలో ఉంటాయి. ఇక నుంచి 1 year కోర్స్ కూడా నేను ఇవ్వను, పెట్టదలుచుకోవటం లేదు. ఎందుకంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా, అప్డేట్ చేసి మళ్ళీ నేను ఫ్రెష్ కోర్స్ చేసేస్తుంటాను. మీరు బయట వెబ్సైట్లు మనకి చాలా ఉన్నాయి, ఆన్లైన్ వెబ్సైట్స్, వాటితో కంపేర్ చేసుకొని చూసుకోండి. 3 నెలలకే, అంటే 3 నెలలు అని అంటే మీకు అర్థం కాదు కానీ 90 రోజులని పెట్టేస్తాడు. 90 రోజులు 1,000 రూపాయలు ఉన్నాయి కోర్సులు. ఓకే, కానీ నేను సంవత్సరం పెట్టి ఈ కాస్ట్ పెట్టినా కానీ కొంతమంది సార్ తగ్గించండి సార్ ఇది అని అడుగుతున్నారు. ఓకే, మనకంటూ కొన్ని నామ్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్ కొన్ని నామ్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం మేము వెళ్తాం. కాబట్టి అయిపోయింది ఇచ్చినటువంటి అదే, ఇంకా కొద్ది రోజులు అది కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 3 monthsకే ఈ ప్యూర్ ఈ అమౌంట్ మొత్తం మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. అది లేదు సార్ నేను ఇంకా తీసుకోలేదు, తీసుకుందాం అనుకున్నాను అనుకునే పని తీసేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. ఓకే, ఇన్క్లూడింగ్ మీ ఆల్సో, నాకు కూడా ఉంటాయి. కాకపోతే ఎవడి స్థాయికి ఉండే కష్టాలు వాడికి ఉంటాయి. నీకుండే కష్టం నీది, నాకుండే కష్టం నాది, అవునా? ఎవరికైనా ఉంటాయి. దాన్ని సాకుగా చూపించి పక్కన వాళ్ళ మీద ఒత్తిడి అయితే తీసుకురావద్దు దయచేసి. అది నువ్వు సక్సెస్ కావాలి అనుకుంటున్నావు కాబట్టి దానికోసం నేను ఏది నా వంతుగా నేను చేస్తున్నటువంటిది ఇది. నువ్వు దేనితోనే కంపేర్ చేసుకొని చూసుకో. ఇంకోటి క్లాసెస్ పరంగా, క్లాసెస్ క్వాలిటీ పరంగా, ఎక్స్ప్లెనేషన్ పరంగా, నేను మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ పరంగా ఇవన్నీ చూసుకుంటే మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువే చెప్తున్నాను. అది ఆల్రెడీ నా క్లాసులు ఎవరైనా చూస్తున్నప్పుడు తెలుసు, నేను ఇది గర్వంగా చెప్తున్నది అయితే కదా, అలా అనుకుంటే మనం ఏం చేయలేము. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎట్లాగో పెడుతూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఫ్రీ ఇవ్వాలి అని ఏం లేదు కదా. నేను కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు, నన్ను చూసి గుడ్డికి కొనేస్తారని చెప్పి నేను కూడా అనొచ్చు. కానీ అది కాదు పద్ధతి. ఆ సారు మన దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఎందుకు మీకు తెలియదు. ఒక ఎక్స్పర్ట్ని మనం పరిచయం చేసేటప్పుడు ఆ ఎక్స్పర్టైజేషన్ అనేది మీకు ఉంటే, మీకంటే కొద్దిగా ఎక్కువలో ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా వాల్యూ పెరుగుతుంది. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చి మీ ముందు నిలబడ్డానంటే నేను టీచింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయింది ఎప్పుడు 1998లో ఎంటర్ అయినా. ఈరోజు నేను కొద్దిగా గొప్ప జనాలకు తెలిసానంటే, అది కూడా కొద్దిగా తెలిసానంటే 22 సంవత్సరాల కష్టం నాది, అవునా? కానీ ఒకటే చెప్తున్నాను, మనకు కావాల్సింది ఏంటి, నువ్వు ఏది చదివినా కానీ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉండాలి. అంటే అర్థం ఏంటి, స్కోర్ ఉండాలి. గమనించండి, ఇప్పుడు ఇవన్నీ
కాదు అంటే స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంది చూస్తే ఒక 10 నిమిషాలు ఎన్విరాన్మెంట్ స్టాట్స్ అని నేను పెడితేనేమో వేల మంది చూశారు. ఆలోచించండి. బాగా అవసరమైనటువంటి విపత్తు సంస్థాగత చట్టం అని చెప్పి నేను ఒకటి పెడితే అది ఆ కొత్తగా పేరు కనపడేప్పటికి ఏమైపోయింది అని చూడాలి. అంటే వాళ్ళు ఏంటి క్వశ్చన్స్ సరిగా అంటే సార్ ఎక్స్పెక్ట్ చేయండి సార్, ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి సార్, ఇంక ఎక్స్పెక్ట్ చేసి నేను పెడుతున్నానంటే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. ఇప్పుడు చంద్రమౌళి సార్ చక్రీయ ఆదాయ ప్రవాహంలో ఒకటి పెట్టాడు, చూసుకుని దానికి వ్యూస్ తక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి ఏంటంటే ఒక మూస పద్ధతిలో పోతున్నట్టు కనిపిస్తూ ఉంది. అసలు ముందు దాన్ని మనం బ్రేక్ చేయాలి. ఓకే, గుర్తుంచుకోండి, మా వెబ్సైట్ నుంచి మేము ఒకటి యూట్యూబ్కి మేము అప్లోడ్ చేసామంటే మేము దాని మీద చాలా రీసెర్చ్ చేసి కానీ దాన్ని మార్కెట్లోకి వదలం. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఎగ్జామ్ రాసి చూడండి. ఒక సీనియర్గా చెప్తున్నా, ఇక్కడ ఫ్యాకల్టీ కూడా కాదు, ఒక సీనియర్గా చెప్తున్నా. ఇప్పుడు నాకు ఒక 3 జాబులు వచ్చాయని మీకు చాలాసార్లు చెప్పున్నాను. మరి ఈ క్రమంలో ఎన్ని పరీక్షలు రాసుంటాను, ఏది వస్తుంది ఏది రాదు మనకు తెలీదా? నేను ఇంటరాక్ట్ అవుతున్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా నేను గమనిస్తుంది ఏంటంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ని చూసి మీకు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎకనమీ అంటే సో అండ్ సో పర్సన్, జాగ్రఫీ అంటే సో అండ్ సో పర్సన్. ముందు ఆ మాయలోంచి బయటికి రండి. 10 మందిని చూసినా చాలు ఆటోమేటిక్గా. అంటే ఆ వ్యక్తి యొక్క కష్టం అని కాదు అక్కడ, నాకు కావాల్సింది ఏంటి, అతనికి జాబ్ రావాలి. పొగడ్తలు మనకు అవసరం లేదు, అర్థమైందా? అది కాదు మనకు కావాల్సింది, నీవు సెటిల్ అయ్యావు లేదా. ఇప్పుడు నా దగ్గర ఏది నేను చెప్పేది కొద్దిగా తక్కువ మార్కులు వచ్చే జాగ్రఫీ కావచ్చు, కానీ పర్ఫెక్షన్ అయితే ఉందా లేదా మీ స్టూడెంట్స్ని అడిగి చూడండి, మీ ఫ్రెండ్స్ని కానీ లేదా నా స్టూడెంట్స్ని కానీ మీరు అడిగి చూడండి. పర్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటరాక్షన్ కానీ ఆ వర్క్షాపులు కానీ ముందు మేము పెడతాం ఇంకా. అవునా, ఇప్పుడు కరోనా నేపథ్యంలో చాలామంది స్టూడెంట్స్ వైఫై లేని చోటకి వెళ్ళబట్టి కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ కొద్ది రోజులకి మళ్ళీ అసెంబుల్ అవుతారు, కొద్దిగా వైఫై ఉన్న ఏరియాస్కి వస్తారు, చదువుకుంటూ ఉంటారు. ఇంకా మీకు ఎగ్జామ్స్ ఇంకా రాలేదు కదా. కొంతమంది అడుగుతున్న ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి సార్ అని. కొద్ది రోజులు ఆగండి, ఈ 6 నెలల టైము హ్యాపీగా చదువుకోండి. ఇప్పుడు అలా నోటిఫికేషన్స్ ఏమి ఉండవు. కొద్దిగా ప్రభుత్వాలు కూడా పుంజుకోవాలి కదా. ఎవరైనా చెప్పినా నమ్మమాకండి, అంత తొందరగా రావు నోటిఫికేషన్స్, రావు. పేపర్లో ఎంత హడావుడి చేసినా కానీ రావు. ఎందుకంటే ఎకనమీ లేదు ప్రభుత్వాల దగ్గర, కొద్దిగా టైం పడుతుంది. అదొక మీకు ఒక సువర్ణ అవకాశం. ఓకేనా, మేము ఇచ్చినటువంటి ఏదైనా సరే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా ముందు ఇంకా కొత్త సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేస్తాం సార్. ఎప్పుడని కాదు, నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో పెడతాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు దాదాపు ఒక 10 రోజుల నుంచి నేను మీతో మళ్ళీ ఇంటరాక్ట్ పర్సనల్గా అయింది, చాలా రోజులైంది. ఈ 10 రోజుల్లో మాకు బాగా అడుగుతుంది ఏంటంటే ఎకనమీ క్లాసెస్. ఏపీ ఎకనమీ అయితే పక్కా పెయిడ్తోనే స్టార్ట్ అవుతాయి, ఇండియన్ ఎకనమీ అయితే ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మేము ఫీజెస్ మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, మేము చాలా తక్కువకి ఇస్తున్నాము, ఎందుకంటే తక్కువకి ఇవ్వం, ముందే చెప్తున్నాం. యాక్సెస్ కూడా తగ్గిపోతుంది ఇక నుంచి. ఏది రేపు జూన్ 1 నుంచి కానీ జూన్ 1 వీక్ నుంచి కానీ ఇంకా డిసైడ్ చేయలేదు, 3 నెలలు కానీ 6 నెలలు కానీ కోర్సెస్ ఉంటాయి. మరో ముఖ్య విషయం, త్వరలో యాప్ కూడా రాబోతుంది. చాలామంది డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి సార్ అంటున్నారు, ఇవ్వరు. వెబ్సైట్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి, ఉండదు. ఓకే, రేపు యాప్ ఏమైనా వస్తే అందులో డౌన్లోడ్ ఆప్షన్ ఉండొచ్చేమో. అది దాని మీద వర్క్ చేస్తానో కొద్దిగా టైం పడుతుంది. నేనేమంటానంటే నువ్వు ఎంత తొందరగా నేర్చుకుంటే నీకు టైం అంత మిగులుతుంది. తీసుకోవచ్చులే. నేను నా పాత స్టూడెంట్ చెప్పే మాట ఒకటే, మీరు అప్పుడు విన్న సబ్జెక్ట్కి ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్కి తేడా ఉంటుందమ్మా. అప్డేట్ ఈజ్ దేర్. ఆ అప్డేట్స్ కూడా మీరు అవైల్ చేసుకోండి. ఏపీ ఎకనమీ అయితే పక్కా అప్డేట్స్, ఇండియన్ ఎకనమీలో మన అప్డేట్స్ తక్కువ, అది కాన్సెప్ట్. అది ఏపీ ఎకనమీ అంటే అప్డేట్స్. అందుకే నేనేమంటున్నాను, వారానికి క్లాసులు చేసుకుంటే ఒకేసారి తీసుకోవచ్చు, అన్ని క్లాసులు నేను పెట్టను. ఇది మీకు ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. ఒక్కసారి నాతో అసోసియేట్ అయిన తర్వాత మీ ఫేట్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు ఆ విషయం. లేదంటే నా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని ఒకసారి అడిగి చూడండి. ఎందుకంటే ఇక నేనే ఒక హీరోయిజంగా చెప్పడం లేదు, కష్టపడాలి. నేను కష్టపడతాను, నువ్వు కష్టపడతావు. ఇద్దరం కలిసి టుగెదర్గా వర్క్ చేస్తే ఆ ఫ్రూట్స్ నీకే వస్తాయి.
అర్థమైందా? మహా అయితే నువ్వు ఎంత లాస్ అవుతావు? మేము పెట్టినటువంటి ఫీజు లాస్, అది కూడా ఏంటి కమ్సే కమ్ ఉంటుంది, చాలా తక్కువ ఫీజు పెడతాం అది. ఇంకోటి తెలంగాణ స్టూడెంట్స్ అడుగుతున్నారండి, తెలంగాణ అకాడమీ కూడా స్టార్ట్ చేస్తాను. కొద్దిగా అసలు మీ వైపు నుంచి ఏది అసలు నోటిఫికేషన్ గురించినటువంటి అసలు వాసనలు కూడా రావటంలా, ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. ఓకేనా? తెలంగాణ అభ్యర్థులు ప్రజెంట్ మేము అవైల్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి, మీకు స్పెషల్గా తెలంగాణ జాగ్రఫీ ఒకటి ఉంది, తెలంగాణ అకాడమీ అది కూడా అంతే, సేమ్ మొత్తం జాగ్రఫీ ఓరియంటేషనే ఉంది. కొద్దిగా ప్లాన్ చేసుకోండి. నేను ఇక్కడ ఎవరిని విమర్శించడానికి అయితే రాలేదండి, ఎందుకంటే నాకు చాలా పని ఉంది. ఆ పని ఏంటంటే మీకు నేను క్లాసులు చేసుకోవటం, అది నా గురించి నేను చెప్పుకుంటే చాలు. అది మేము ఎక్కువగా పబ్లిసిటీ కూడా వెళ్ళాం, మీకు తెలిసే ఉంటుంది. కావాలని చూడండి, ఎక్కువ సబ్జెక్టే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదో ఒక 10 రోజులకు ఒకసారి, ఒక నెలకు ఒకసారి మీ ముందుకు వచ్చి, అది కూడా ఏంటి మన దగ్గర ఉన్నటువంటి కోర్స్ అవైలబిలిటీ, ఆ యూజర్ ఫ్రెండ్లీనెస్ గురించి నేను చెప్పడానికి వస్తాను తప్ప ఏ రోజు కూడా ఎవరిని ఒక మాట అనడానికి రాను. అది ఎందుకంటే నీ పని నువ్వు చేసుకొని పోయిన రోజున నీకంటూ ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చేంత వరకు పక్క వ్యక్తిని చూసి అసూయ పడకుండా ఉంటే చాలు. ఖచ్చితంగా నిన్ను చూసి అసూయ పడే రోజు వస్తుంది. కాబట్టి సైలెంట్గా నీ పని నువ్వు చేసుకొని పో. నీ యొక్క యజ్ఞంలో నేను సహాయం చేస్తాను, ఊరకైతే కాదు కదా. ఓకే, కాబట్టి నాకు చాలా పని ఉంది, అది మీతోనే. మీకోసం మేము వర్క్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఏమ్మా గుర్తుంచుకోండి, ఏది కూడా చాలామంది ఎవరో కొంతమంది స్టూడెంట్స్ పెట్టారు, మాకు ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఇదని. నేను ఇవ్వను. దాంట్లో ఉన్నాయి ఏది ఎలా ఇవ్వాలి ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఫ్రీగానే చెప్తున్నా, ఎందుకంటే అవసరం. అది నా అవసరం కావచ్చు, నీ అవసరం కావచ్చు, టుగెదర్ ఉండాలి అంతే. కరెక్ట్గా వర్క్ చేయండి. మీ యొక్క విజయ యాత్రలో ఏదో ఒక చిన్న పాత్ర మాది ఉంటుంది. ఇది చూస్తేనే మీకు కాదు కదా. ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ వల్ల మీకు ప్లస్ వచ్చింది, అది గుర్తుపెట్టుకునే అభ్యర్థులు. ఏంటి సార్ అంటే, నీకు కావలసినటువంటి ఫ్యాకల్టీకి సంబంధించిన క్లాస్ని హ్యాపీగా ఎంచుకోవచ్చు. అది నీకున్నటువంటి ఒక స్వేచ్ఛ లక్షణం. అది నీకు ఇంకా నీ ప్రిపరేషన్ హెల్ప్ చేసేది తప్ప ఎటువంటి పరిస్థితుల్లో నువ్వైతే డిగ్రేడ్ కావు. కాకపోతే ఓపికగా ఉండండి, నోటిఫికేషన్ అంటే కొద్దిగా టైం పడుతుంది, ఆ టైంని ఇలా వినియోగించుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆగస్టు 1వ తేదీ వరకు ఇండియన్ అకాడమీ క్లాసులు మీకు ఫ్రీగా ఉంటాయి. మన వెబ్సైట్లో ఉంటాయి, యూట్యూబ్లో ఉండవు. ఓకేనా? అలానే జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ నుంచి ఏపీ అకాడమీ క్లాసులు ఉంటాయి. అది స్టార్ట్ చేసే ముందుకు నేను మీకు మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను మీకు ఒకసారి హెచ్చరిస్తాను, ఇలా చేసుకున్నాం, ఇలా చేయండి అమ్మా అని చెప్పి. ఓకేనా? ఇవి ఈరోజు నేను మీతో పంచుకోవాల్సిన విషయాలు, హ్యాపీగా మీతో చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు క్రింద రైట్ చేయండి. నెగిటివ్ కామెంట్లు పట్టించుకోమాకండి. అది మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, ఆటోమేటిక్గా మీ సక్సెస్ని మీరు చేరుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.